హాయ్ అండి. వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. నేను మీ దుర్గా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పనులు చేసి చేసి రోజు టిఫిన్స్ వేయాలంటే చాలా బద్ధకంగా ఉంటుంది కదండి. అలా రోజులో ఎప్పుడైనా బద్ధకంగా అనిపించినప్పుడు ఇలా 10 నిమిషాల్లో ఈ దోసలన్నీ వేసిచ్చేయండి. చాలా చకచకా అయిపోతాయి. లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఇప్పుడు ఈ దోసలకి ఒక కప్పు రైస్ ఫ్లోర్ ఉంటే చాలండి. బియ్యం పిండి ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసుకోండి. ఈ బియ్యం పిండిని ఇలా బౌల్లో వేసేసుకొని అందులో హాఫ్ కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకోండి. అదేనండి సూజీ రవ్వ. అందులో పావు కప్పు వరకు పెరుగు తీసుకొని ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసేయండి. ఇలా బాగా కలిపేయండి. మనకి ఈ దోశలకి పప్పు నానబెట్టే పని లేదు, రుబ్బే పని అంతకంటే లేదు. అలాగే ఖర్చు కూడా చాలా తక్కువ అండి. రేషన్ బియ్యం ఉంటే చాలు, ఈజీగా పిండి అనేది పట్టించేసుకోవచ్చు. 10 నిమిషాల్లో ఈ దోశలు అనేవి రెడీ చేసేసుకోవచ్చు. మీకు ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చు అనమాట. ఖర్చు కూడా చాలా తక్కువ. రోజులో ఒక్కసారైనా మనకు బద్ధకం అనిపిస్తూ ఉంటుంది కదా, అటువంటప్పుడు ఇలా ఈజీగా అయిపోయే దోశలు అనేది చేసేసుకోండి. ఇదిగోండి, పిండి అనేది ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఈ 10 నిమిషాల్లో మీరు ఏదో ఒక చట్నీ అనేది రెడీ చేసుకునే లోపల మనకు పిండి అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన ఈ పిండిలో క్యారెట్ వచ్చేసి ఒక 2 తీసుకొని ఇలా తురిమి వేసుకోండి హెల్తీగా. అలాగే అల్లం వచ్చేసి ఒక చిన్న పీస్ తీసుకొని ఇలా తురిమి వేసుకోండి, మనకి పైత్యం కానీ కడుపు నొప్పి కానీ చేయకోకుండా ఉండడానికి. అలాగే కరివేపాకు వచ్చి 2 రెమ్మలు తురిమి వేసుకోండి. కరివేపాకు కూడా మనకి తల ఇంటికలు ఎదగడానికి చాలా మంచిదండి. అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా మన నోటికి తినడానికి ఒక కప్పు వరకు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలిపేయండి. ఇందులో నేను ఈనో కానీ సోడా ఉప్పు కానీ బేకింగ్ సోడా కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఇవేమి యాడ్ చేయకోకుండా ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. గ్యాస్ వెలిగించుకొని ఇలా ఒక కళాయి కానీ లేదా దోశ ప్యాన్ కానీ పెట్టుకోండి. పెట్టేసి ఇందులో ఆయిల్ వచ్చి 1 టీ స్పూన్ వేసుకొని ఇలా ఒక కప్పు వరకు ఇలా దోశ పిండి అనేది తీసుకుని దీంట్లో వేసేయండి. ఇలా వేసేసి 1 నిమిషం పాటు మూత పెట్టేసి వదిలేసారంటే లో ఫ్లేమ్లో కరకరలాడుతూ ఒకవైపు చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకొక వైపు కూడా తిప్పుకొని సేమ్ మనకి ఇటువైపు ఎలా అయితే కలర్ వచ్చిందో అదే కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుందాం. చూడండి, క్రిస్పీగా మనకి దోశ అనేది రెడీ అయిపోయింది కదా. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి, హెల్తీ కూడా. పిల్లలు 1కి 2 లాగించేస్తారు. రోజు టిఫిన్ చేయాలి అనిపిస్తే మనకి బద్ధకంగా అనిపిస్తుంది కదా, అటువంటప్పుడు పప్పులు నానబెట్టే పని లేదు, రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఒక కప్పు బియ్యం పిండితో ఈజీగా ఇలా వేసేయండి. 10 నిమిషాల్లో చాలా ఇష్టంగా తినేస్తారు. మీకు శ్రమ ఉండదు, ఎక్కువ కష్టపడే పని లేదు, ఖర్చు కూడా చాలా తక్కువ. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.